ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మనం క్యాన్సిల్ చేసిన తర్వాత సో అడ్వాన్స్ సప్లిమెంటరీ ఏదైతే మనం కండక్ట్ చేస్తామన్నది దాన్ని మనం ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్. సో అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో మనకు మార్క్స్ అనేది పెరిగినాయి. సో మనకు మార్క్స్ అనేది వాళ్ళు రెస్పెక్టివ్ సబ్జెక్టులు పెంచుతారు. సో దానికోసం చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సెకండ్ ఇయర్ కాలేజెస్ మనకు ఓపెన్ అయ్యాయి కాబట్టి సెకండ్ ఇయర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రిపరేషన్ వచ్చేసి తగ్గించేసింది. సో మన వరకు ఫిజిక్స్ సబ్జెక్ట్లో మనం ఏ కాన్సెప్ట్ల పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ కాన్సెప్ట్ల పైన ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అనేవి అరేస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్కి మనకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం ఎలా సొల్యూషన్ చేసుకోవాలి. సో మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి సో ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాటికి ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది. సో ఆ క్వశ్చన్స్ని మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టి మిగతా క్వశ్చన్స్ని మీరు క్యారీ అవుట్ చేసుకోండి. దాదాపుగా ఈ క్వశ్చన్లో మనకు రావడానికి చాలా స్కోప్ ఉంది. సో ఇప్పుడు ఏదైతే మనం చెప్పబోతున్నామో ఆ వాల్యూస్ని మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సప్లిమెంటరీలో అడ్వాన్స్ సప్లిమెంటరీ 2021 అరేస్ కావడానికి మనకు ఎక్కువగా స్కోప్ ఉంది. సో ఆ స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని చూస్తే మనకు ఫస్ట్ సెక్షన్ సిని తీసుకున్నాం. సో ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్లో మనకి సెక్షన్ సిని తీసుకున్నాం. సో ఇది సెక్షన్ సి. సో సెక్షన్ సిలో నుంచి మనం మెయిన్గా ఏ క్వశ్చన్ల పైన మనకు ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఎక్కడంటే మనకు ఆసిలేషన్ చాప్టర్ ప్లస్ ఫోకస్ ఆసిలేషన్ చాప్టర్. సో ఆసిలేషన్ చాప్టర్లో మనకు సింపుల్ హార్మోనిక్ మోషన్. సో మనకు సింపుల్ హార్మోనిక్ మోషన్ వచ్చేసి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సింపుల్ హార్మోనిక్ మోషన్కి మనకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఏమంటారంటే డిఫైన్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారంటే డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, షో దట్ ద మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ షో దట్ ద మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్షన్ ఆఫ్ a particle performing a uniform circular motion on any diameter of circular so simple harmonic motion first question వచ్చేసి మనకి show that the simple harmonic motion of a particle on a diameter of circle. సో on a diameter of circle. సో ఇది మనకు దాదాపుగా ఈ చాప్టర్ 8లో 8 మార్క్స్ సెక్షన్లో ఎస్ఏ టైప్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో ఆ ఫస్ట్ క్వశ్చన్ తర్వాత వచ్చేసి మనకు సెకండ్ క్వశ్చన్ ఇదే చాప్టర్ గురించి ఏమంటారంటే డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో ఏ క్వశ్చన్ ఏమంటారంటే డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. తర్వాత డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ obtain an expression for time period obtain an expression for time period of simple pendulum and what is seconds pendulum. సో దాదాపుగా మనకు ఈ 2 క్వశ్చన్స్లో నుంచి మ్యాక్సిమం దీనిపైన మనకు ఫోకస్ పెట్టాలి. సో దీనిపైన ఫోకస్ పెడితే మ్యాక్సిమం మనకు 1 క్వశ్చన్ రావడానికి రాస్తాం. తర్వాత మనకు థర్మోడైనమిక్స్ గురించి ఒక క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో థర్మోడైనమిక్స్ గురించి వాట్ ఆర్ రివర్సిబుల్ and irreversible process. Explain the working of Carnot engine. Explain the working of Carnot engine. So ఈ 3 క్వశ్చన్స్ పైన మెయిన్ ఫోకస్ చేయండి. సెక్షన్ సి వచ్చేసి మనం ఈ 3 క్వశ్చన్స్ పైన మెయిన్గా ఫోకస్ చేయండి.
ఈ 3 క్వశ్చన్స్ నుంచి మనకు మ్యాక్సిమం రావడానికి వస్తారు. ఇది మనకు సెక్షన్ సి. సో సెక్షన్ బిలో నుంచి మనకు చూడండి. సో సెక్షన్ బిలో వచ్చేసి మనకు 6 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాదాపు ఇక్కడ కూడా మనకు సెక్షన్ బిలో మనకు దాదాపుగా 22 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. 22 ఆర్ 20 క్వశ్చన్స్ వరకు మెయిన్గా మీకు రిట్రైవ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంటుంది. సో ఈ తక్కువ టైంలో మనకు గన్షాట్ క్వశ్చన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. సో సెక్షన్ బిలో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది. సెక్షన్ బిలో నుంచి సో సెక్షన్ బిలో నుంచి మ్యాక్సిమం మనకు రావడానికి ఉన్నటువంటి ఛానల్స్ మనకు రావడానికి ఉన్నటువంటి ఆస్కారమైన క్వశ్చన్స్ ఏమంటే ఫస్ట్ క్వశ్చన్ ఈ గ్రావిటేషన్ గురించి. సో గ్రావిటేషన్ చాప్టర్ చాలా ఈజీయెస్ట్ చాప్టర్, దాంట్లో ఎక్కువ శాతం క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఈ గ్రావిటేషన్ చాప్టర్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి మనం. గ్రావిటేషన్ చాప్టర్. సో గ్రావిటేషన్ చాప్టర్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నది వాట్ ఈస్ ఆర్బిటల్ వెలాసిటీ, obtain an expression for it. అది మన ఫస్ట్ క్వశ్చన్. సో దాని తర్వాత కొద్దిగా ప్రియారిటీ ఉన్నది ఏమంటే మనకు వాట్ ఈస్ escape velocity, explain obtain the equation for it. తర్వాత దీనిలో కొద్దిగా ప్రియారిటీ ఉన్నది అంటే వాట్ ఈస్ geostationary satellites. So what are the geostationary satellites and uses? So geostationary satellite and uses maximum మనకు గ్రావిటేషన్ నుంచి ఈ 3 లో నుంచి దాదాపు రావడానికి మనకు ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. సెకండ్ వచ్చేసి మనకు కొద్దిగా ఇంపార్టెంట్ అయిన చాప్టర్ ఎక్కడంటే మనం ఈ కొద్దిగా ఇంపార్టెంట్ అయిన చాప్టర్. దీని తర్వాత సెకండ్ పీరియడ్ దేని ద్వారా మనకు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సో దీని తర్వాత పీరియడ్ మనకు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ పైన కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. దీంట్లో దాదాపుగా మనకు 4 క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 రావడానికి వస్తారు మెయిన్. సో 2 రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దాదాపుగా ఒకటి క్వశ్చన్ మాదిరిగా అడిగితే ఇంకొకటి ప్రాబ్లం మాదిరిగా. సో దీంట్లో కొద్దిగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేస్తే సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత దీని తర్వాత మనం వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వెక్టార్ ప్రోడక్ట్ and give two examples and explain the properties. So explain the properties of vector product. So most important, explain vector product, give the 2 examples and explain the properties of vector product. Most important question. దాని తర్వాత మనకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీని తర్వాత మనకు కొద్దిగా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే మనకు డిఫైన్ యాంగులర్ వెలాసిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటారంటే దీని నుంచి డిఫైన్ యాంగులర్ వెలాసిటీ. సో డిఫైన్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా, derive v is equals to r omega. సో ఆ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక దీంట్లో కొద్దిగా ప్రియారిటీ తీసుకుంటే డిఫైన్ యాంగులర్ యాక్సలరేషన్. సో డిఫైన్ యాంగులర్ యాక్సలరేషన్ alpha, angular acceleration alpha, and obtain the relation between torque and angular acceleration. సో ఈ 4 నుంచి మనకు దాదాపుగా మాక్సిమం ఒకటి రావడానికి ఆస్కారం ఉంది.
మ్యాక్సిమం దీనిపైన ఫోకస్ పెడితే మనకు దాదాపుగా దీంట్లో నుంచి రావడానికి మనకు ఒకటి వస్తుంది. సో ఆల్రెడీ మనకి టూ క్వశ్చన్స్ అయితే సో 4 మార్క్స్ సెక్షన్లో మనకు 2 క్వశ్చన్స్ అయితే. సో థర్డ్ ప్రియారిటీ మనకి ఎక్కడి నుంచి రావడానికి కొద్దిగా స్కోప్ ఉంది. ఏ క్వశ్చన్లో నుంచి అడగడానికి స్కోప్ ఉంది. సో థర్డ్ ప్రియారిటీ చూస్తాం మనం. థర్డ్ ప్రియారిటీ వచ్చేసి ఫ్రిక్షన్ చాప్టర్ నెంబర్. థర్డ్ ప్రియారిటీ వచ్చేసి ఫ్రిక్షన్. సో ఈ ఫ్రిక్షన్లో నుంచి మనకు కొద్దిగా రావడానికి స్కోప్ ఉంది అండ్ ఈజీ కూడా ఉంటుంది. సో ఫ్రిక్షన్ అనేది చాలా ఈజీ టైప్, కొద్దిగా స్కోప్ చేయొచ్చు. సో ఒకవేళ మనకు ఫ్రిక్షన్ తీసుకున్నాము, సో ఫ్రిక్షన్ ఓన్లీ ఫ్రిక్షన్, సో ఫ్రిక్షన్ వాల్యూని మాత్రం మనం కన్సిడరేషన్ చేస్తే ఫ్రిక్షన్ వాల్యూస్, సో ఫ్రిక్షన్ వాల్యూస్లో మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏమైనా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్, ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ disadvantages. Explain advantages and disadvantages of friction. So friction యొక్క advantages, disadvantages ని explain చేయండి. ఇక దీని తర్వాత మనకు కొద్దిగా ఇంపార్టెంట్ అయినటువంటి వాల్యూ ఏమంటే ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. ఇది కొద్దిగా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ limiting friction, explain the terms limiting friction, dynamic friction and rolling friction. ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం స్కోప్ చేసేది దీనికి. ఇక మనకు దీని తర్వాత కొద్దిగా చూసుకోవాల్సింది ఈ చాప్టర్లో ఇది. సో థర్డ్ explain the law of rolling. Explain law of rolling friction. So law of rolling friction. So law of rolling friction kada మనం కొద్దిగా చూసుకోవాలి. నెక్స్ట్ సో ఫోర్త్ వన్ వచ్చేసి ఇది లాస్ట్ వన్. సో ఫోర్త్ వన్ వచ్చేసి mention the methods to decrease the friction. So friction ని మనం డిక్రీజ్ చేయడానికి మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. సో దాదాపుగా మనకు ఈ 4 నుంచి కూడా రావడానికి ఆస్కారం. సో సెక్షన్ బి నుంచి ఇప్పటికి మనకు 3, మనం రాయాల్సిన 6, కానీ 3 వరకు మనం అజంప్షన్ చేసుకోవచ్చు, ప్రిడిక్ట్ చేయొచ్చు రావడం. సో మెయిన్ ఈ కాన్సెప్ట్ మీద మాత్రమే ఎక్కువ స్కోప్ చేయండి. ఈ కాన్సెప్ట్ మనకు లెస్ టైంలో ప్రిపేర్ అవ్వచ్చు, అక్యురేట్గా ఉంటుంది. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు దేనిపైన ఫోకస్ చేయాలంటే నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు మోషన్ ఇన్ ప్లేన్. ఇక్కడికి వెళ్ళండి, మోషన్ ఇన్ ప్లేన్. సో చెప్పాలంటే మనం మోషన్ ఇన్ ప్లేన్ ముందర చెప్పాలి, కాకపోతే ఇవన్నీ కూడా ఇంతకు ముందు చెప్పినవన్నీ మనకు థియరిటికల్ క్వశ్చన్స్ అన్నాయి ఇవన్నీ. సో థియరిటికల్ క్వశ్చన్స్ మనం చాలా మనకు బాగా రాసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈక్వేషన్ డెరివేషన్ అనేది కొద్దిగా వెనకాల పెట్టుకుంటే మంచిది. సో ఈక్వేషన్ డెరివేషన్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ ప్లేన్ మోషన్లో కొద్దిగా కన్ఫ్యూజనేషన్ వస్తూ ఉంటుంది. ఆ కన్ఫ్యూజనేషన్ కోసం ఈ చాప్టర్కి అనేది మనం లాస్ట్ ఉంటుంది. సో మోషన్ ఇన్ ప్లేన్ వచ్చిందండి. నెక్స్ట్ చాప్టర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఇక్కడ మనకు మోషన్ ఇన్ ప్లేన్. సో మోషన్ ఇన్ ప్లేన్. సో మోషన్ ఇన్ ప్లేన్ మనం 4th చాప్టర్లో ఉంటుంది. ఫస్ట్ మోషన్ ఇన్ ప్లేన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి కొద్దిగా. సో దీనిలో వచ్చేది మనకు ఫస్ట్ క్వశ్చన్ ఎంతైతే తెలిసింది దాంట్లో మనకు parallelogram law of vector. సో parallelogram law of vector బాగా తెలుస్తుంది. parallelogram law of vector మనకు బాగా తెలుస్తుంది. తర్వాత మనకు వచ్చేసి ఇందులోనే వచ్చేసి మనకు show that the trajectory of an projectile with respect to horizontal is parabola.
ఈజ్ పారాబోలిక్. సో పారాబోలిక్ పార్ట్ చూపించండి అనేది ఆ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ పారాబోలిక్ పార్ట్ పైన. పారాబోలిక్ పార్ట్ పైన. సో పారాబోలిక్ పార్ట్ తో మాక్సిమం హైట్ డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ మాక్సిమం హైట్. మాక్సిమం హైట్ ఇస్ ఈక్వల్స్ టు u square sin square theta by 2g and range is equals to u square sin 2 theta by g. సో ఈ వాల్యూస్ మనకు రిట్రీవ్ చేసాం. సో ఆ క్వశ్చన్ తర్వాత మనకు దీనిలో కొద్దిగా ప్రియారిటీ ఉన్నది. కొద్దిగా ప్రియారిటీ ఉన్న దాన్ని ఏమంటే డిఫైన్ నల్ వెక్టర్, డిఫైన్ నల్ వెక్టర్, position vector and unit vector. సో యూనిట్ వెక్టర్ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దాదాపుగా మెయిన్ గా ఫోకస్ చేసేది ఈ క్వశ్చన్స్ లో పైన. సో ఈ క్వశ్చన్స్ లో నుంచి కూడా 4 క్వశ్చన్స్ లో నుండి మనకు 1 క్వశ్చన్ రావడానికి ఆస్కారం. సో ఇది సో ఫోర్త్ లాస్ట్ మనకు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో దీనిపైన ఈ మోషన్ అయిన తర్వాత మీరు కొద్దిగా ప్రిపేర్ అవ్వాల్సిన అంటే చాలా ఈజియెస్ట్ చాప్టర్. తర్వాత మనకు వచ్చింది మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ లో కూడా మనకు చాలా ఈజియెస్ట్ చాప్టర్. సో నెక్స్ట్ చాప్టర్ దేని ప్రిపేర్ అవ్వాలి? నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్. సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ మనకు సో ఫస్ట్ వన్ కానీ సెకండ్ వన్ కానీ. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏమంటే డిఫైన్ స్ట్రెస్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అంటే ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్. సో టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏమంటారంటే నెక్స్ట్ దీని తర్వాత ఉన్నది మనకు డిఫైన్ స్ట్రైన్ and explain the types of strain and explain the types of strain. So types of strain value explain చేయండి. దీని తర్వాత ఏమంటే కొద్దిగా ఇంపార్టెంట్ అనేది explain elasticity, stress, strain and Poisson's ratio. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మనకు కొద్దిగా ఇంపార్టెంట్ ఏంటంటే డిఫైన్ స్ట్రైన్ ఎనర్జీ, అప్ టైం and expression for it. So ఈ క్వశ్చన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో దాదాపు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ ని మనం కన్సిడరేషన్ చేస్తే సో మెజారిటీ చాప్టర్స్ ఇవే ఉంటాయి. సో ఈ దాని నుంచి కూడా మనకు కొద్దిగా స్కోప్ పెట్టుకోవచ్చు, మనం హోప్స్ పెట్టుకోవచ్చు ఒక క్వశ్చన్ రావడానికి అనేది ఆస్కారం. సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కొద్దిగా ఇంపార్టెంట్ అయినట్టుగా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 3 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం నుంచి అడిగితే అడగచ్చు, లేకపోతే లేదు. సో మ్యాక్సిమం అడుగుతారు, చూద్దాం. సో ఈ 3 క్వశ్చన్స్ ఏమంటే చాలా కొద్దిగా ఈ మధ్యలో రిపీట్ అవుతుంది క్వశ్చన్స్. ఈ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి మనకు ఈ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. దాంట్లో ఒక క్వశ్చన్ వచ్చేసి మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ describe the behavior of y under gradually increasing load. So ఈ క్వశ్చన్ ఈ మధ్య కాలంలో ఎక్కువ రిపీట్ అవుతుంది, కొద్దిగా ఎక్కువగా రిపీట్ అవుతుంది. తర్వాత మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కొద్దిగా రిపీట్ ఈ మధ్య రిపీట్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఏమంటే ఇన్ వాట్ వే the anomalous behavior of
is advantageous to acoustic animals. Advantages to acoustic animals. సో ఈ క్వశ్చన్ కూడా మనం చాలా సార్లు కొద్దిగా ఈ మధ్య కాలంలో రిపీట్ చేస్తున్నాం కొద్దిగా. తర్వాత మనకు నెక్స్ట్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏమంటే మనకు ఎక్స్ప్లెయిన్ ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. సో ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. సో ఎక్స్ప్లెయిన్ ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. సో ఈ ఎక్స్ప్లెయిన్ ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈ క్వశ్చన్ కూడా మనకు దాదాపుగా ఎక్కువ శాతం రిపీట్ చేస్తారు ఈ మధ్య. సో ఇది మనకు సెక్షన్ సి, సెక్షన్ బిలో నుంచి ఎక్కువగా మనకు స్కోప్ ఉన్న క్వశ్చన్స్, ఎక్కువ శాతం మనకు స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్. సో ఈ స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్స్కి మీరు ముందర ప్రిపేర్ కాండి. నేను కొన్ని వీడియోస్ కూడా పెట్టానమ్మా. దీన్ని స్కీమాటిక్ వేలో అంటే ఐటీ బోర్డ్ స్కీమ్లో ఎలా పేపర్ని వాల్యుయేషన్ చేస్తారు. సో ఆ వాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏ దాన్ని మనకు ఇక్కడ కన్సిడరేషన్ చేస్తారు, మనం ఎలా రాసుకోవాలి. సో మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అన్ని మనం నేర్చుకుంటే ఇంకా మనకు సెక్షన్ ఏ లేదు. సో సెక్షన్ ఏ పైన నేను సపరేట్ వీడియో చేశాను. సెక్షన్ ఏ పైన దానిలో అన్ని చాప్టర్స్లో నుంచి మనకు సెక్షన్ ఏని ఏ విధంగా మనం రాస్తాం, దాని నుంచి ఎక్కువగా ఫోకస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి, వాటిని ఏ విధంగా మనం సొల్యూట్ చేస్తాం. సో అవన్నీ కూడా మనకు ఒక సపరేట్ చాప్టర్ పెట్టుకుందాం, ఒక సపరేట్ సెషన్లో వాటినన్నింటినీ మనం సాల్వ్ చేస్తాం. సో ముఖ్యంగా మనకు సెక్షన్ సి, సెక్షన్ బి నుంచి ఈ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో ముందు ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. దీనిలో ఏమైనా డౌట్స్ వచ్చినా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, దాంట్లో నుంచి మీరు చూసుకోండి. యాజ్గా రాసాను. సో ఎక్కువగా మనకు దీంట్లో రామాయణం పెట్టాల్సిన అవసరం లేదు, అవి ఏదంటే అది రాయాల్సిన అవసరం లేదు. ఉన్న కాడికి మనం కరెక్ట్గా రాస్తే మనకు మార్పు ఉంటుంది. సో మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి 1 month. సో ఆ 1 monthలో మనకు అన్ని చాప్టర్స్ అనేటివి కంప్లీట్ చేయాలంటే ఏ స్టూడెంట్ అయినా కొద్దిగా బర్డెన్ ఉంటుంది. మేము ముఖ్యంగా ఎంపీసీ స్ట్రీమ్ ఉన్న వాళ్ళకి. సో ఎంపీసీ స్ట్రీమ్ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ సో లార్జ్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏ క్వశ్చన్స్ వస్తాయని. కొద్దిగా ఫిజిక్స్లో మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు కొద్దిగా. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ క్వశ్చన్స్ని ముందు ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ క్వశ్చన్స్ని ప్రిపేర్ అయితే దాదాపుగా మనకు దీనిలో నుంచే ఒకవేళ క్వశ్చన్స్ మనకు అరైజ్ అయితే మన ప్రిడిక్షన్ ప్రకారం దాదాపుగా 45 క్రాస్ అవుతుంది. దాదాపుగా అంటే సెక్షన్ బి, సెక్షన్ సి కలుపుకుంటేనే 45 క్వశ్చన్స్ వరకు మనకు మార్క్స్ అనేటివి గెయిన్ అవ్వచ్చు. సో 40 క్రాస్ అవుతుంది ఎలాగైనా సరే. తర్వాత ఇక 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ వచ్చేసి మనకు దీంట్లో నుంచి తీసుకుంటాం. ఏది సెక్షన్ ఏ. సో సెక్షన్ ఏలో మనకు సపరేట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఇది మనం నెక్స్ట్ వీడియోలో మనకు ఈ సెక్షన్ సిలో ఏ విధంగా రాయాలి అవి 3 క్వశ్చన్స్ మనం ఇన్ డీటెయిల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం.